మాదక ద్రవ్యాలు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పార్వతీపురం మాన్యం పోలీసుల అవగాహన ర్యాలీ పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట సెంటర్ లో సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు శివప్రసాద్, షణ్ముఖరావు, నీలకంఠరావు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో మత్తు పదార్థాలు వినియోగించడం వలన కలిగే అనర్థాలు, దుష్ప్రభావాలు గురించి యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ యువత ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించడం వలన యువత విచక్షణ కోల్పోయి పలు రకాల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని, రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, దాని వలన కనిపించిన తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ మిగులుతుందని దానిని దృష్టిలో పెట్టుకుని యువత నడుచుకోవాలన్నారు. అలాగే అటువంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు తిరుపతిరావు, శంకర్రావు, దొర పోలీస్ సిబ్బంది మరియు ఏపీఆర్జేసీ కళాశాల, పీటీజీ కళాశాల, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వ్యసనాలకు బానిస కావద్దు. మరిచిపోతున్నారేంటారా? వద్దు వద్దు వద్దు, తాగుడు జోలికి పోవద్దు, తాగుడు జోలికి పోవద్దు. Drugs are not. తాగుడు జోలికి పోవద్దు, తాగుడు జోలికి పోవద్దు, తాగుడు జోలికి పోవద్దు. Yes sir, nice. Yes sir, nice. Yes sir, nice. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలకి, స్టూడెంట్స్కి, యువతకి అందరికి కూడా అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎల్విన్పేట సర్కిల్ హెడ్ క్వార్టర్లో మా సర్కిల్ ఎస్ఐస్ గుమ్మలక్ష్మీపురం, కురుపాం, నీలకంఠాపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మా ఎస్ఐస్ మరియు సిబ్బందితో కలిపి ఇక్కడ ఉన్న కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్లో యొక్క స్టూడెంట్స్తోని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా యువత పాత్ర అనేది చాలా కీలకము. అలాంటి యువత ఈరోజు ఈ మత్తు పదార్థాలకి బానిసై యువత ఈ మత్తులో చిత్తయిపోతున్నారు. వాళ్ళని బాగుపడాలనే ఉద్దేశంతో, బాగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఒక సక్రమైన మార్గంలో ప్రయాణించే విధంగా తోడ్పడించే విషయంలో మీ అందరం సహకరించాలని, దానికి అనుగుణంగా ఈరోజు ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఈ డ్రగ్స్ పైన, దాని యొక్క దుష్ఫలితాలు, డ్రగ్స్ వినియోగిస్తే ఏమవుతుంది, దానివల్ల దుష్ఫలితాలు ఏ విధంగా వస్తుంది అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి, యువతకి, ప్రజలకి అవగాహన కల్పించే భాగంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ కూడా చేయడం జరిగింది. మంచి స్పందన వచ్చింది, ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రతి కాలేజీలో కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగం చేస్తే ఏ విధంగా ఇబ్బంది ఎదురవుతాయనే విషయాలు కూడా ప్రతి క్లాస్లో కూడా మా ఎస్ఎస్, మేము అందరం కలిపి కూడా ప్రతి స్టూడెంట్కి అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కాలేజీలో కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగిస్తే ఏం జరుగుతుంది, దాని యొక్క దుష్ఫలితాలపై కూడా ప్రతి బ్యానర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఈ డ్రగ్స్ని కోకడ వేలతో కింద నుంచే పెకిలి వేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యాచరణని రూపొందించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క ప్రజలు, స్టూడెంట్స్, యువత అందరూ కూడా సహకరించవలసిందిగా మా ఎల్విన్పేట సర్కిల్ తరపున